మమ్మీ మమ్మీ నీకు ఒక గుడ్ న్యూస్ తెచ్చాను, చెప్పమంటావా మమ్మీ? చెప్పు నాన్న, ఏంటా గుడ్ న్యూస్? నేను రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాను. కంగ్రాచులేషన్స్ నా బంగారు కొండ. చెప్పు నీకేం కావాలి? ప్లీజ్ మమ్మీ, నాకు నచ్చిన స్వీట్ చేయవా? ఓకే, ఓన్లీ 10 minutes, ఓన్లీ 2 ingredients. ఫాస్టెస్ట్ స్వీట్ చూసేద్దామా? స్వీట్ కోసం ముందుగా నేను చూపించినట్టుగా 2 కప్పుల షుగర్, అలానే అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి చక్కగా మరగనిద్దాం. ఈ స్వీట్ కోసం నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్రీమిక్స్ తీసుకున్నాను. చూసారు కదా, అందులో కొద్దిగా వాటర్ వేస్తూ గడ్డలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. నేను కలుపుకున్నది నా చేతికి అంటేలాగా కలిపాను. ఇలా అంటడం వల్ల ఏమవుతుందంటే పిండి చక్కగా వాటర్ పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతుంది. వితిన్ 1 minute చూడండి, మొత్తం నా చేతికి అంటుకోకుండా మంచిగా తయారైపోయింది. అందులో ఏ రకంగానూ లంప్స్ అనేవి లేవన్నమాట. ఈ రకంగా పిండి తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు చూడండి, మంచిగా ఇలా రోల్ చేసుకుంటూ చిన్న సైజ్ బాల్స్ లాగా దాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగానే చిన్న బాల్స్, అది కూడా 2 అరచేతుల మధ్యలో ఇలా రోల్ చేస్తూ క్రాక్స్ లేకుండా, అంటే పగుళ్ళు అన్నది ఎక్కడా ఉండకూడదు. అలా కానీ మీరు నీట్గా చేసుకుంటే మీరు అనుకున్న షేపు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను నా చేతులతో అంటే వేళ్ళతో చక్కగా ఒత్తుతున్నాను. ఒత్తి ఇలా ప్రెస్ చేశాను. మీకు ఇప్పుడు దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అనేసి కూడా చూపిస్తున్నాను. మీరు అనుకున్న ఈ థిక్నెస్ మాత్రమే ఉండాలి, అంతకన్నా పలుచగాను అంతకన్నా మందంగాను అస్సలు ఉండొద్దు. అలా ఉందంటే మాత్రం పలుచగా ఉంటే అది మీరు అనుకున్న స్వీట్లా రాదు. చూడండి, ఇప్పుడు మీకు ఒక పల్చడి చూపించాను, ఇంత పలుచగా మాత్రం అస్సలు చేయొద్దు. పిండి కలిపేలోపు స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ సిరప్ రెడీ అయింది. ఇందులో నేను 3 యాలకుల్ని దంచి వేసుకున్నా. నా చేతితో ఆ షుగర్ సిరప్ ఇలా అంటే నా చేతికి జిగటగా అంటుతుంది, కానీ తీగ పాకం కాదు. ఇలా జిగటగా అంటడం అన్నది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్యాన్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకొని నేను ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న ఫస్ట్ బ్యాచ్ మొత్తాన్ని 1 by 1 ఆయిల్లో వేసేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చాలి, లేదంటే ఖచ్చితంగా అవుటర్ డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా అవాయిడ్ చేయాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, చక్కగా ఏది ఒకదాంతో ఒకటి స్టిక్ అవ్వకుండా సపరేట్ అయిపోయి ఫ్రై అవుతున్నాయి. ఈ స్వీట్ మీ ఇంట్లో ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారు, మీ దగ్గర ఏం లేదు, బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు, ఈ టైంలో వాళ్ళకి వాటర్ ఇచ్చేసి 10 minutesలో మీరు కిచెన్లోకి వచ్చి ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. ట్రస్ట్ మీ, ఈవెన్ కాలేజ్ గర్ల్స్ ఎప్పుడూ ట్రై చేయకపోయినా మేము ఇంతవరకు స్వీట్ చేయలేదు అన్నా 100% సక్సెస్ అవుతారు. మామూలుగా గులాబ్ జామ్ చేస్తే చాలామందికి లోపల గడ్డగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలి అంటే మాత్రం ఈ షేప్లో చేసి పెట్టండి. దీని షేప్ మీకు తెలుసా? నెల్లూరు స్పెషల్ అంటే అదేనండి, మా నెల్లూరు స్పెషల్ మలై కాజా, దాని యొక్క షేప్ అన్నమాట ఇది. ఈ రకంగా ఉంటుంది షేప్ ఏమో, టేస్ట్ మాత్రం గులాబ్ జామున్ మిక్స్ టేస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 10 minutes షుగర్లో బాగా నానిపోయినవి పక్కన తీసి సెకండ్ బ్యాచ్ ఎత్తి సిరప్లో వేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను షుగర్ సిరప్లో వేసుకొని 10 minutes తర్వాత తీస్తే ఇలా షుగర్ చక్కగా పీల్ చేసుకుందనమాట. ఇది చూస్తుంటేనే జ్యూసీగా ఉంది. కలర్ అయితే కంప్లీట్ టెంప్టింగ్. ఇంకొద్దిగా టెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా దాని మీద ఒకటి స్ప్రింకిల్ చేయాలి. ఏంటో చూడండి, ఇలా షుగర్ తీసుకొని పైన ఇలా షుగర్ స్ప్రింకిల్ చేయాలన్నమాట. మాకు నెల్లూరులో ప్రతి స్వీట్ షాప్లోనూ దొరుకుతుంది, మలై కాజా అంటాము. దాన్ని ఎప్పుడు చూడగానే మౌత్ వాటరింగ్ అవుతామంటే దాని మీద షుగర్ ఇలా స్ప్రింకిల్ చేసి ఉంటారు. వై డోంట్ వీ ట్రై అనిపిస్తుంది. ఇలా ఎప్పుడన్నా నెల్లూరు వెళ్ళినప్పుడు మాత్రం మలై కాజా టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ షేప్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటో తెలుసా? చాలా త్వరగా షుగర్ సిరప్ పీల్ చేసుకుంటుంది. ఇలా పీల్చుకోవడం వల్ల మనకు వితిన్ 10 minutesలో రెడీ అయిపోతుంది. చాలామందికి ఎక్కువసేపు కుక్ చేయడం నచ్చదు, ఎక్కువసేపు కిచెన్లో ఉండడం నచ్చదు. అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా ట్రై చేయొచ్చు. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు.
అదేనండి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్. దెన్ ఐ విల్ బి హ్యాపీ. ప్రవచన్, నీ ఫేవరెట్ స్వీట్ రెడీ. థ్యాంక్ యూ మమ్మీ. ఎలా ఉందో తిని చెప్పమ్మా. వావ్ మమ్మీ, జ్యూసీగా ఉంది మమ్మీ. నిజంగా అయితే నీకు నచ్చిందని అర్థమైంది. నేను కూడా భలే హ్యాపీ నాన్న. రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చేసావు. అవును నాన్న, రన్నింగ్ రేస్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది అంటే 2.